హమాలీ పనులకు బీహారోళ్ళు, పొలం నాట్లకు బీహారు మహారాష్ట్రలు. ఉత్తర తెలంగాణలో ఇప్పుడు ఏడ చూసినా గీదే కథ. తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఆడుడు కాదు, తెలంగాణ వ్యవసాయం కూడా అదే రేంజ్ లో నడుస్తాంది. ఇన్నర్ కదా, రోజులు మారినాయల్లా. తెలంగాణలో నడుస్తున్న వరి నాట్లల్లా మరాఠీ జానపదం మారుమోగుతాంది ఇప్పుడు. అగో, మనల్లెప్పుడు మరాఠీ నేర్చుకున్నారని అనుకునేరు. గీడ నాటేసి అమ్మలక్కలందరూ మనోళ్ళు కాదు మరి, మరాఠోళ్ళు. అవు మరాఠోలే. తెలంగాణలో పొల్లు పొల్లు వరి ధాన్యం పండిస్తున్నారు కదా, కూలీల కొరత జీయంగా బీహారోళ్లకు మరాఠోళ్లకు చేతి నిండా పని దొరుకుతాంది మన కాడ. అట్లా రాష్ట్రాల బార్డర్లు దాటొచ్చి గుత్త వట్టి నాట్లేస్తున్నారు. ఒక్క ఆడోళ్లే కాదు, కొన్ని దిక్కుల బీహార్ నుంచి వచ్చిన మొగోళ్ళు కూడా అంగవడి నాట్ 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 అంటున్నారు 3-4 ఏండ్ల సంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి, కాచిరెడ్డిపల్లి, ఇస్లాంపూర్ ఊర్ల కాడ ముచ్చటగిరి. మహారాష్ట్ర నుంచి కూలీలను పిలిపించి నాట్లేంచుతున్నారట అక్కడి రైతులు. ఒక్కో జట్టుల 18 మంది ఆడోళ్లు, 4 మొగోళ్ళుంటారట. తొలుత ఆడోళ్లు నారు వీక్తారు, అటెంక మొగోళ్ళు నారు వంచితే ఆఖరుకు ఆడోళ్లు నాట్లేస్తారన్నట్టు. గుత్తా 5,000 అట ఎకరానికి. ఇగో ఇన్నుండ్రి కాక చెప్తాండో. మహారాష్ట్ర నుంచి లేబర్లను తీసుకొచ్చినాము. 18 మంది ఆడోళ్ళు, 4 మొగోళ్ళు వరేతలు వేస్తేందుకు. పొద్దుగాల 6కి వస్తారు, సాయంత్రం 6:30 దాకా వరిలేస్తారు. ఇక్కడ కూలీలకు బాగా ఇబ్బంది ఉన్నది. ఒక ఇబ్బంది ఏంటంటే యూరియా కొరత ఉంది బాగా. మనకాడ కూలీల కొరత జీయంగా కడమ రాష్ట్రాల కూలీలతోటి నాట్లు జప్పున అయితే అని రైతులు మస్తు సంబరపడతాండ్రు. ఏటొచ్చి యూరియా తిప్పలే ఉన్నదట. మరి పోయిన పసలు కతే అవుతుందో ఈ పసలు కూడా, లేకుంటే సర్కారులేమన్నా యూరియా కష్టాలు లేకుండా చేస్తారో చూడాలిగా.